రాంభూపాల్ గారు చెప్పండి, ఎట్టకేలకు సిఐ గారి మీద హత్య కేసు కింద లెక్క కదా ఆ సెక్షన్ ప్రకారం పెట్టారు. మరి ఇది తూతూ మంత్రంగా చేస్తున్నారా? అసలు నాళ్ళు ఎందుకు జాప్యం చేశారు? ఈ మొత్తం పరిణామ క్రమం మీద మీ విశ్లేషణ చెప్పండి. ఒక్క మాట సార్, దీనికి ముందు సర్ గురించి ఓకే ప్లీజ్. సర్ ద్వారా ఖచ్చితంగా ఓట్ల తొలగింపు జరుగుతుందనే దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఇండియా బ్లాక్ చాలా పెద్ద ప్రయత్నం చేసింది. అది బీహార్ లోనే అడ్డుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సరే, ఆ రోజేమో మన రాష్ట్రంలో ఉండే ప్రధాన పార్టీలన్నీ మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు చూస్తే తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ సర్ అనేది అధికార పార్టీ చేతిలో ఒక ఆయుధంగా పనికొస్తుంది. ఎక్కడైతే ఏ పార్టీ ఓట్లను తొలగించాలనుకుంటారో, అది కులము, మతము లేదా పార్టీ ఆధారంగా ఓట్లను తొలగిస్తారో దానికి ఒక ఆయుధంగా పనికొస్తుందని ఇప్పటి వరకు జరిగిన అనుభవం అంతా చెప్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు అధికార పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర ఈ యాప్లు ఉండడం ఏమిటి? వాళ్ళు వచ్చి ఇళ్ల దగ్గర ఓట్లు వాళ్ళు నమోదు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ దగ్గరికి ఎట్టపోయినాయి ఈ యాప్స్ అన్ని? అదే యాప్స్ ఇచ్చింటే ఇతర రాజకీయ పార్టీలకు కూడా సదుపాయం కల్పించాలా? అధికార పార్టీకి మాత్రం ఈ సదుపాయం ఉందంటే ఖచ్చితంగా ఈ పేరుతో కొన్ని ఓట్లు తొలగించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాల్సినకపోతే ప్రజాస్వామ్య ఉనికే ప్రమాదంలో పడుతుంది. రెండోది, ఈ రోజు సాయి కృష్ణ ఒక్క నిమిషం రాంభూపాల్ గారు, దీనికి సంబంధించి పొనక జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాది మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారి వివరాలు తీసుకున్న తర్వాత మీరు కామెంట్ చేద్దరు. కానీ జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. ఏమిటి తాజాగా వచ్చిన కేసు పెట్టిన తీరు కానీ వీటి మీద మీకున్న సమాచారం ఏమిటి? నమస్కారం కొమ్మినేని గారు, అక్కడున్న మన యాంకర్ స్కీమ్ తర్వాత మన ప్రేక్షకులకి ఇంట్లో అర్ధరాత్రి ఏదో ఒక ఎఫ్ఐఆర్ కట్టినట్టుగా సోషల్ మీడియాలో ఒక ఫస్ట్ పేజీ మాత్రమే సర్క్యులేట్ అవుతుందండి. అది వాస్తవమైందేనా అని చెప్పి కృష్ణలంక పిఎస్ లోనే కట్టారు. అది వాస్తవమేనా? ఏంటంటే 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారండి వాళ్ళు. ఈ బిఎన్ఎస్ కొత్త చట్టంలో 4 సెక్షన్ల కింద మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక్క సిఐ నాగరాజన్ రాయడం అనేది ఏంటో అర్థం కావట్లేదు. ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ లో ఒక గ్రూప్ ఆఫ్ టీం ఉంటది. ఆ టీమ్ లో అందరూ కొందరు పాల్గొని ఉన్నారని చెప్పి ఇచ్చిన వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఆమె విజయలక్ష్మి గారు క్లియర్ గా చెప్పారు. ఈ 4 అయ్యా, బాబురావు, అశోక్, నవీన్, ఆ డ్రైవర్ అని చెప్పి 4 పేర్లు చెప్తున్నారు, సిఐ పేరు చెప్తున్నారు. కానీ ఒక సిఐ పేరు రాశారు. ఇచ్చిన సెక్షన్ లో కూడా రాంగ్ఫుల్ కన్సైన్మెంట్ అని ఒకటి, అంటే ఆల్మోస్ట్ కిడ్నాప్ లాగా తీసుకొచ్చి పట్టుకురావడం అనేది ఒకటి. రెండోది వచ్చి అసాల్ట్ అని చెప్పి ఆన్ స్టేట్ పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్, అది ఎందుకు పెట్టారు ఆ సెక్షన్ అయితే అర్థం కావట్లేదు. 132. తర్వాత మూడోది 103(1), ఇది ఇంపార్టెంట్. మర్డర్ చేయడం అనేది ఇది ఇంపార్టెంట్ అయిన సెక్షన్, ఇది పెట్టారు. రెండోది 4వ సెక్షన్ కింద వచ్చింది 238 బిఎన్ఎస్, అంటే అది ఒక ప్రొసీజరల్ ఇదనమాట. అంటే ఈ సాక్ష్యాలు తారుమారు చేయడం ఇలాంటి వీటి మీద పెట్టినట్టుగా అర్థం అవుతుంది. కానీ దానికంత పెద్ద వాల్యూ లేదు. కానీ ఒక్క 103(1) మాత్రం చాలా ఇది ఉంది. దీనికి ఉరిశిక్ష పడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కానీ దీన్ని ఎఫ్ఐఆర్ లో మాత్రం అంటే కాదు, బేసిక్ గా కాదండి, సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ అయిందేనా లేకపోతే ఎవరైనా కావాలని? అదే చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏదో ఈఆల్ డేట్ లో అర్ధరాత్రి ఏదో కూర్చొని చేసినట్టుగా ఉన్నారు. పేరు కూడా సిఐ నాగరాజు కదా, ఆయన ఎస్సీసీవి, ఆయన పూర్తి పేరు వాళ్ళకి తెలియకుండా ఉండదు. ఆయన పనిచేస్తున్నాడు, ఆయన పేరు పెట్టకపోవడం అనేది పూర్తి పేరు రాయకుండా సిఐ నాగరాజు అంటే సమాచారం మాన్యువల్ గా రాశారు. ఓకే, మాన్యువల్ రాసిన ఆన్లైన్ సమాచారం అయితే సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పిలిచి ఫిర్యాదు తీసుకున్నారని ఉండొచ్చండి. ఎవరో హెడ్ కానిస్టేబుల్ అప్పుడున్న ఆ సమయానికి ఉన్న రైటర్ రాసి ఉండొచ్చు ఎఫ్ఐఆర్. దాంట్లో మనమేమి ఇది తప్పు కాదు. కానీ ఏదైనా కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయినాకనే ఈ ఎఫ్ఐఆర్లు కట్టడం కానీ, ఈ ఆక్వా రైతులు ఫీడ్ రేట్లు తగ్గించడం కానీ, మామిడికాయ కొనడం కానీ, ఇవన్నీ చూస్తుంటే అంటే ఏంటి ఈ ప్రభుత్వంలో ఒక ప్రకటన ఇరా, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక హోంమంత్రి కానీ ఇలాంటివి జరిగితే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఇది ఎక్కడ ఏ స్టేట్ లో జరగలేదండి ఈ మధ్య కాలంలో. అప్పుడు ఎప్పుడో హైదరాబాద్ లో 90s లో, ఇప్పుడు 80s లో ఎప్పుడో జరిగింది. దహనం చేశారు ఒక కేసులో, లాకప్ డెత్ లో. అలాంటి చాలా సీరియస్ అఫెన్స్. దీని మీద ఎలాంటి స్పందన లేకుండా గాలికి వదిలేసి వీళ్ళంతా విదేశాలు తిరుగుతూ ఇది ఇంత ఏదో కోర్టులో స్కోప్ ఆఫ్ ఎఫ్ఎస్ కార్పొరేట్ చాలా సీరియస్ అండి. వాళ్ళకి అర్థం కావట్లేదు. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు, జ్యుడిషియల్
కమిషన్ వేయచ్చు, చాలా స్కోప్ ఉంది హెబియస్ కార్పస్ లో, Right. రిట్ లో, జ్యూరిడిక్షన్ ఆఫ్ చూద్దాం మరి. చాలా సీరియస్ అండి. మేము కాదు, మీ- అందుకే నేను అనుకోను వీళ్ళు 29 సమాధానం చెప్పేదానికి అయితే మర్డర్ అయిన మాత్రం వాస్తవంగా ఒప్పుకున్నట్టండి. ఇది ఎఫ్ఐఆర్ కానీ కరెక్ట్ అయితే అది మర్డర్ అయిపోయారు అనేది వాస్తవంగా ఇప్పుడు అనుమానాలు లేకుండా క్లియర్ గా చెప్పేశారు. ఇప్పుడు నిన్న నుంచి ఎల్లో మీడియా కూడా దీనికి వంతపాటుతో మర్డర్ అయిపోయాడు చెప్తుంది నిన్న రాత్రి నుంచి. Okay. కాబట్టి మర్డర్ చేశారు. సో దీనికి బాధ్యత ఖచ్చితంగా అయితే ప్రభుత్వం తీసుకోవాలి. Right. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ ఇమీడియట్ గా రాజీనామా చేయాలి, అది పద్ధతి. రైట్. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. ఇక రాంభూపాల్ గారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు సాయి కృష్ణ మే 9వ తారీఖు నాడు ఏదైతే మార్కాపురం నుంచి తీసుకొచ్చారో ఆ తల్లి చెప్తుందో అప్పటి నుంచి ఆయన అదృశ్యమైనాడు. ఎక్కడున్నాడు అనేది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి పోలీసులది. ఎందుకంటే హైకోర్టు ఆదేశించింది ఏబిఎస్ కార్పస్ ముందు నా ముందు అతన్ని ప్రవేశపెట్టండి అది. ఈరోజు ప్రభుత్వం కానీ పోలీస్ అధికార యంత్రాంగం కానీ సాయి కృష్ణను తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సిఐ సస్పెన్షన్ చేయడంలోనే క్లియర్ గా ఇది లాకప్ డెత్ చేసినట్టుగా పరోక్షంగా అంగీకరించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో లేదా బయట వైరల్ అవుతున్నట్టుగా ఈ ఎఫ్ఐఆర్ నిజమా కాదా అనేది పక్కన పెడితే ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడైనా రేపైనా తప్పనిసరిగా నమోదు కావాల్సిందే, లేకపోతే ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. కృత్యుడి ఏదైతే తమిళనాడు జిల్లాలో జరిగినటువంటి పోలీస్ కేసు ఏ రకంగా ఉరిశిక్ష వరకు పోలీస్ అధికారుల మీదకి పోయిందో ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేసు జరిగే పరిణామం క్రమంగా అటువైపు నడుస్తుంది. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడింది. ఈ ఆత్మరక్షణ నుంచి బయటపడ్డారంటే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. కానీ ఇక్కడ సమస్య కేసు నమోదు చేయడం చేయకపోవడం కాదు సార్, ఒక పౌరుల హక్కులకు ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. దీన్ని ఒక కుల సమస్యగా మార్చడం, కుల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం మాత్రం చాలా అభ్యంతరకరం. ఎందుకంటే ఈ రోజు సిఐ నాగరాజు గారిది నిందితుడిగా చనిపోయినటువంటి బాధితుంది ఒకే కులం కాబట్టి దీనికి ప్రాధాన్యత లేదన్నట్టుగా మీడియా ప్రచారం చేస్తే ఇంతకంటే అవమానం, ఇంతకంటే అనైతికం సిఐ నాగరాజు కులమైనంత మాత్రం ఆటోమేటిక్ హక్కులు వస్తుంది. కరెక్ట్. ఇంకో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు కదా పాపం, అతను ఇంకో సామాజిక వర్గం కదా, దళిత యువకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. మరి ఆయన ఏం చెప్తారు ఇప్పుడు? అందుకని కుల సమస్య కాదు ఇక్కడ, పౌరుల భద్రతకు సంబంధించిన పౌరుల హక్కుల సమస్య, అది భంగం జరిగింది. దానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఒక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినంత మాత్రాన్ని సమస్య తీరుగు, న్యాయ విచారణ జరిపించాలనేది సిపిఎం గా మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ అంతో పాటు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని కేసులతోటి ప్రమోషన్ ఏది పదవులు ఇస్తామని ప్రచారం చేశారు. ఇప్పుడు కేసులు ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇట్లా చేస్తున్నారనే వ్యాఖ్య వస్తూ ఉంది. దాని ప్రభావం కూడా ఉంటుందంటారా? అట్లాంటి అంటే పోలీసులకు ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వేచ్ఛ ఇవ్వటం వల్లే ఇది జరిగిందంటారా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్టానుసారంగా వ్యవహరించగలుగుతుంది అని అంటే పై నుంచి ఆదేశాలు లేదా పై నుంచి మాకేం కాదనేటువంటి భరోసా ఉంటే తప్ప ఇట్లాంటి ప్రయత్నాలు జరగవు. ఒక్కటి కాదు సార్, మీరు చూసినారు సత్యసాయి జిల్లాలో ఒక గిరిజన దళిత మహిళ మీద 12 మంది సామూహిక అత్యాచారం చేసినారు. ఆమె చిన్న వయసులో డెలివరీ అయింది. ఆ నిందితులు పడిన శిక్ష ఏం సార్ ఈ రోజు వరకు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జరిగింది. నిందితులు పడిన శిక్షలు ఈ రోజు వరకు నిందితుల పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబం వీధిలో పడిపోయింది. తల్లి మానసికంగా వికలాంగురాలు, తండ్రి చనిపోయాడు. ఆ అమ్మాయి చిన్న బిడ్డను వేసుకొని ఈ రోజు అనాథగా బతుకుతుంది. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అదే విధంగా తెనాల్లో చూసాం, గంజాయి అమ్మారని చెప్పేసి దళిత యువకులు రోడ్డు పైన పబ్లిక్ గా పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. అదే గంజాయి కేసులో గంజాయిని నివారించడం కోసం పనిచేసినటువంటి పెంచలయ్య అతను నెల్లూరు జిల్లాలో దుర్మార్గంగా హత్య చేసినారు. ఒకటి కాదు, ఇట్లాంటి కేసులు చాలా చెప్పవచ్చు. అందుకని ఈరోజు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరంగా లా అండ్ ఆర్డర్ కాపాడాలి. డ్రగ్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం ఎంపీని మాత్రం ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వదిలేశారు. రైట్. వాళ్ళతో పాటు ఉన్న వెళ్ళారు రిమాండ్కి, వాళ్ళతో పాటు ఉన్న రిమాండ్కి వెళ్ళారు, ఇతను మాత్రం పార్లమెంట్కి వెళ్ళాడు. రైట్. దీని మీద తాజాగా వచ్చిన సమాచారం ఆధారంగా మీ విశ్లేషణ సార్? ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగినటువంటి హత్య. ఖచ్చితంగా నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఇదే సిఐ నాగరాజు వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మే 21వ తారీఖు ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు క్రాంతి కుమార్ 40 సంవత్సరాల యువకుడు, అతను ఓపెన్గానే అతను సూసైడ్ నోట్ ఉంది, మనకు వీడియో కూడా ఉంది. అతను సూసైడ్ చేసుకున్నాడు. ఏమంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చనిపోయాడు. మరి ఆ రోజు ఇదే సిఐ నాగరాజు మీద కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఎందుకు వేయలేదు? అంటే ఏదైతే కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుకి తెలియదా ఇతను చనిపోయాడు అనేది? రెండో అంశం వచ్చేటప్పటికి ఇది మే 9వ తారీఖు
ఏదైతే మార్కాపురం వెళ్ళి యువకుడిని తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల. కోర్టులో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ సిఐగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఇన్ఫార్మ్ చేయాలి, సార్ నేను పలానా వాళ్ళు ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రక్రియలో భాగంగా మేము తీసుకొని వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పకుండా మరి సిపి అదే మన కమిషనర్కి తెలియకుండా ఇది ఎలా జరుగుతుంది? రెండో అంశం, ఈమె ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు? తల్లిగారు జూన్ 4వ తారీఖున వచ్చి బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి హెబియస్ కార్పస్ రిట్ వేశారు. ఇప్పుడు నిన్న 17వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, సిపి కూడా అప్పుడు ఆ రోజే. అంటే నేను ఇక్కడ క్లియర్గా అడుగుతుంది ఏంటి, 4వ తారీఖు ఆమె నా కొడుకు కనపట్టలేదంటే కనీసం మీరు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు కనీసం 2-3 రోజుల తర్వాత అయినా ఎందుకు రియాక్ట్ అవ్వాలా పోలీస్ యంత్రాంగం? హెబియస్ కార్పస్ వేసినా కూడా మీరు ఎందుకు రియాక్ట్ కాలా? అంటే ఆల్రెడీ ఇది మీకు తెలుసు అతను చంపేశారన్న విషయం. దీని వెనకాల ఏదో పెద్ద మతలబు ఉంది సార్. పొలిటికల్ యాంగిల్ లేకుండా ఒక సిఐ వెళ్ళి డైరెక్ట్ గా ఒకరిని చంపేసి లాకప్ డెత్ చేసేసి మాజీ డీజీపీ గారు మేనల్లుడు ఏదో బంధువు నండూరు సాంబశివరావు గారి పేరెందులేండి మేనల్లుడు, దానికి ఆయన మనమే అంటలేదు కదా. సో ఆయన నేను పొలిటికల్ యాంగిల్ ఎందుకు ఉందంటున్నానంటే ఖచ్చితంగా దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నిజంగా ఒక సిఐ ఏదో అట్లా కొడితే చచ్చిపోతే దాన్ని నిజంగా పేరెంట్స్కి తీసుకొని వచ్చి చెప్పి శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. ఈ శవం కూడా కనపడకూడదు, అసలు ఈ వ్యక్తి శవం కాదు కదా, అతను బూడిద కూడా ఆ కుటుంబ సభ్యులకు ఉండకూడదు అనేటటువంటి అతి పెద్ద కుట్ర ఇక్కడ ఏదో ఉంది. లేకపోతే దాంట్లో వాళ్ళకి ఏం తెలియక ఏం చేయాలో అర్థం కాక దానికి రకరకాలుగా ఏదేదో ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఎవరో చెప్తున్నట్టు అంటే కాదు కానీ ఎంక్వైరీ జరగాలంటున్నాం. ఈ ఎంక్వైరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసులు చేస్తే ఎలా ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటది? ఇక్కడ చేసింది పోలీసు వాళ్ళు, మళ్ళీ ఎంక్వైరీ చేశారు కూడా అదే పోలీసులు. ఇప్పుడు రాజమండ్రి ఎస్పీకి వేశారు సార్, నరసింహ కిషోర్ అనే అతన్ని దర్యాప్తు అధికారిగా వేశారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టుగా వినడానికి గ్యారంటీ ఉంటుందా? ఇప్పుడు పైన పోలీస్ బాస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పినట్టుగా ఇతను ఎంక్వైరీ చేయడానికి గ్యారంటీ ఉంటుందా? ఎందుకంటే ఆయన ఉద్యోగం పోతుంది, లేకపోతే తీసుకెళ్ళి లూప్ లైన్లో పడేస్తారు దాన్ని. అందుకని ఏం చేస్తారు, ప్రభుత్వం చెప్పినట్టుగా ఎంక్వైరీ చేస్తారు. ప్రభుత్వం ఏం చెప్తే మా దగ్గరకు రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తుంది సార్, 10 రోజులు పోయినా పట్టించుకోరు ఎవరు. 10 రోజులు పోయినాక ఈ అంశం కనుమరుగైద్ది. అప్పుడు ఏం చేస్తారు, ఎంక్వైరీ చేసామని చెప్పి తూతూ మంత్రంగా ముగిచ్చేసి అసలు అతను మేము తీసుకొని వచ్చాం బట్ పారిపోయాడు చెప్తారు. ఏం చేస్తారు? ఈ ఆంధ్రప్రదేశ్ ట్రెండ్ ఏంటి, బాధితుల మీద ఎదురు కేసులు పెట్టే ట్రెండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో పెట్టకుండా ఉంటే అదే 10,000 అనుకోలేము. ఇన్ని జరుగుతుంటే సిఐ నోరిప్పి ఇప్పుడు వరకు మాట్లాడలా. మాట్లాడతాడు, సస్పెండ్ అయ్యాడుగా. సస్పెండ్ అవ్వటం కాదు సార్, సిఐ నేను తీసుకొని వచ్చానని కానీ తీసుకొని వస్తే వెళ్ళిపోయాడని కానీ ప్రభుత్వం డీజీపీ గారు ఎవరు ఎంక్వైరీ చేశారు సార్? ఇప్పుడు దాకా 4వ తారీఖు వచ్చి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ తల్లి బార్ కౌన్సిల్ వాళ్ళందరూ వచ్చి 4వ తారీఖు అయితే 17వ తారీఖు దాదాపు 13-14 రోజులు ఈ ఇష్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసినాక ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడాడు. అప్పుడు అతను సస్పెండ్ చేశారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దీని మీద మాట్లాడకపోతే ఆ కుటుంబానికి కనీసం ఈ రోజు లైవ్ లో కూడా ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడతారు సార్? ఆయన నెల డబ్బులు ఇచ్చేది మాట్లాడమంటే అది మాట్లాడిపోతాడు, కానీ ఇట్లాంటివన్నీ ఎందుకు మాట్లాడతాడు? నెల ఎందుకు ఇస్తారులే కానీ నెల ఎట్టిస్తారు సార్? రోజు ఎవరు నెల ఇస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు ఏదో మీరు అమాయకంగా ఉన్నారు సార్. కాదు కొమ్మినేని గారు, లేకపోతే ఆయన ఎందుకు పట్టివాడు? సొగాలి ప్రీతి తల్లి గారికి రాగానే న్యాయం చేస్తా, ఎవడన్నా ఇప్పుడు వాళ్ళ కార్యకర్త మీద దెబ్బ పడితే అప్పుడు ఏదైతే సిఐ కొడితే పోయాడు కదా, ఇప్పుడు డైరెక్ట్ సిఐ అదే జనసేన వాళ్ళే చంపాడు. ఇప్పుడు నాకైతే ఒక డౌట్, దాని మీద మాట్లాడాలి కదా. కరెక్టే, మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కనీసం రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? అతను నియోజకవర్గం కాబట్టి వెళ్ళాడు. జనసేన అతనేమో రాయబారం చేసి ఇది బేరం ఆడాడని కదా వాళ్ళు చెప్పేది. ఇంకో నాకు చిన్న జగన్ గారు వెళ్ళి రాజకీయాలకు అతీతంగా ఆయన మాట్లాడాడు. నాకు చిన్న డౌట్, పవన్ కళ్యాణ్ గారికి ఆయన పదవికి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, ఎందుకంటే తెలుగుదేశానికి సొంతంగా మెజార్టీ ఉంది కదా, దానివల్ల కూడా ఆయన ఏమైనా వెనకాడుతున్నాడా? వీళ్ళతో తగాదే పెట్టుకునే పరిస్థితి మనకు లేదు సార్. వాళ్ళు మొత్తం 21 మంది నాకు పంపించేసి విలీనం చేయమన్నా కొద్దిగా ఎక్కువ ఎత్తాంటి చేస్తాడు. ఆయన గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇక్కడ ఒక విషయం మాత్రం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయి కృష్ణకు జరిగినటువంటిది రేపు పొద్దున మీకు నాకు ఇంకోళ్ళకి జరగదన్నటువంటి గ్యారంటీ లేదు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఈరోజు ఇంట్లో నుంచి మాయమైపోతారు సార్, ఇంట్లో నుంచి మాయమైపోతారు, డెడ్ బాడీలు కనపడవు. మీకు చూస్తే 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమర్లు ఇదే సంఘటన. చిన్న పాప, ఆ అమ్మ 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలక అత్యాచారం చేసి హత్య చేశారు. 23 నెలలు ఆయన శవం దొరకల. ఇప్పుడు 12 రోజులు ఎంత అయింది ఆ అమ్మాయి తునిలో తప్పిపోయి, ఇప్పుడు వరకు ఎక్కడుందో సమాచారమే లేదు, ఎక్కడుందో సమాచారం లేదు. ఇప్పుడు ఈ కుర్రాడు చూస్తే అది ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి కానీ,
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలని, అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తే వీళ్ళు కూడా కులం దొట్ల, వీళ్ళు మతం దొట్ల, వీళ్ళు పార్టీలు దొట్ల. ఎదురు ఎవడు ప్రశ్నిస్తే వాడు వైసీపీయే చంపి, జనసేన అన్నా కొట్టి చంపి, తెలుగుదేశం అని కూడా కొట్టి కేసులు పెట్టి అవసరమైతే. అలా ఉంది ఈ ప్రభుత్వంలో పరిస్థితి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ వెళ్ళి అదే కదా మరి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా బుల్డోజర్తో పెట్టాలని ఉల్టా ఆయన మీద లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అతనికే దిక్కులేనటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే మానవతా కోణంలో మాత్రం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆలోచిస్తారు పార్టీలకు అతీతంగా అనడానికి. ఎగ్జాంపుల్, మొన్న చిలకలూరుపేటలో టీడీపీ ఎన్ఆర్ఐ కుటుంబానికి ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. నిన్న ఈరోజు జనసేన కుటుంబానికి విజయవాడలో కాపు యువకుడు జనసేన కుటుంబానికి సంబంధించి ఇబ్బంది వస్తే జగన్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే ఈరోజు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళకి కష్టం వచ్చినా, జనసేన వాళ్ళకి కష్టం వచ్చినా, వాళ్ళని కూడా జనసేన వాళ్ళకి కష్టం వచ్చినా, తెలుగుదేశం వాళ్ళకి కష్టం వచ్చినా ఆ కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను. ఈ ప్రభుత్వంలో ఎవరు బాధితులైతే, అది జనసేన వాడు బాధితులైనా, తెలుగుదేశం వాళ్ళు బాధితులైనా, ఏదైతే బీజేపీయో కాంగ్రెస్ ఎవరు బాధితులైనా అండగా నేను ఉంటానని చెప్పి ఒక మానవతా కోణంలో ఈరోజు అండగా నిలబడుతున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఖచ్చితంగా మనం అందరం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఫైనల్గా ఒక మాట చెప్పండి మన రాంభూపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, లేదా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్లకుండా పైగా ఇతను చనిపోయిన అతనికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడడం మీకేమనిపిస్తూ ఉంది? కనీసం మానవత్వం లేకుండా పోలీసు వ్యవహరించారనుకుంటే జనసేన అధినేత కూడా తగు రీతిలో స్పందించలేదేమో అనిపిస్తోందా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే మీరు గుర్తుంది సార్, గతంలో తన నియోజకవర్గంలో ఒక సిఐ కేసు మీద చాలా ఘాటుగా మాట్లాడినాడు. ఆయన సిఐని కూడా ట్రాన్స్ఫర్, అక్కడ ఉన్న ఆ సిఐ తన మాట వినడం లేదని చెప్పి హోంమంత్రి బాధ్యతలు కూడా నేను తీసుకోవాల్సి వస్తుంది అని అంతగా మాట్లాడినాడు మొదటి రోజుల్లో, మనందరికీ గుర్తుంది. కానీ ఈ రోజు రాష్ట్ర హెడ్ క్వార్టర్ ఇది, పరిపాలన అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ ఆయన నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సిఐని అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో నిందితుడు అనుమానాస్పదంగా లాకప్ డెత్ లో చనిపోయినాడని నిర్ధారణ అవుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా సార్. వాళ్ళు ఐడి కార్డులతో సహా చూపిస్తున్నారు, జనసేన వాళ్ళం మేము, జనసేన పార్టీ మమ్మల్ని ఆదుకోలేదు, మమ్మల్ని ఆదుకోమని విజ్ఞప్తి చేసినాం, కనీసం మా కోసం వచ్చి ధర్నా చేసింటే కూడా పోలీస్ స్టేషన్ దగ్గర మా అబ్బాయి బతికిండేవాడు అని చెప్పేసి ఆ కుటుంబం అంతా చెప్తుంది. మీరు అప్పుడు ధర్నా చేయలేదు, మీ నోటీస్కి రాలేదు అనుకుందాం. ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత ఎందుకు పరామర్శించారు, ఎందుకు ఆ కుటుంబాన్ని కనీసం ఖండించినట్లు కూడా ఇంతవరకు ఎక్కడ వార్తలు రాలేదు. మరి ఆయన అది మరి చాలా అన్యాయంగా అనిపిస్తా ఉంది. వీళ్ళని కూడా చేమలు వీటి కింద చూస్తున్నారో ఏం పాడు ఢిల్లీలో చెప్పినట్లు.